సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ గణాధ్యక్షో బాలచంద్రో గజాన్నః వక్రతుండస్సోత్పకర్ణః హేరంబస్కందపూర్వజः షోడశైతాన్నామాని పటే శ్రీయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగినుజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయానం సర్వలోకైకనాథం. కరారవిందేన పదారవిందం వటస్య పత్రస్య పుటేజయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమమూలశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకసవత్ససం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాత్రే. మహాగణాధిపతే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. ఓం భూః గణపతిమావాహయామి. ఓం భువః గణపతిమావాహయామి. ఓం స్వః గణపతిమావాహయామి. ఓం భూర్భువః స్వః గణపతిమావాహయామి. అక్షతాం సమర్పయామి. పుష్పాణి పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. అధ్యక్షాయ ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం మస్తమాగ్నియం సమర్పయామి. నైవేద్యం ఓం భోర్భువస్వః. ఓం తమోప్రమణస్వః. తపక్షాలం అలప్రక్షాళనం శుద్ధాత్మనీయం సమర్పయామి. పూగీ ఫల నాగవల్లీదళయుక్తం ముక్తాత్మ సమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. రాజాదిరాజా ప్రసాహినే నమో వయం వై శ్రవణాకర్మహే తమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతి. ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా వాంసంభవ రాయమాం కృపయాదేవ శరణాగత వత్సల ఆత్మవిలక్షంత్రయ నమస్కారాన్ సమర్పయామి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష్య రక్ష్యో గణాధిప. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అనయా పూజయా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ విఘ్నేశ్వర సుప్రీనాథో. కేశవాయ స్వహ చెప్పాల తాగాల. నారాయణాయ స్వహ. మాధవాయ స్వహ. మళ్ళీ రెండు చేతులు తుడుచుకోవాలి. అప్పుడు మళ్ళీ గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. शिवे शोभन मुहूर्ते अद्य ब्रह्मणः देवरात्रे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे वर्तवर्षे वर्षखण्डे मेरोदक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेर्योः मध्यप्रदेशे स्वगृहे समस्त देवता ब्राह्मणः अस्मिन् वर्तमाने व्यवहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ वैशाख मासे शुक्लपक्षे दशम्यां शुभतिथौ वासरः शुभनक्षत्र शुभयोग
शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां सुबद्धौ श्रीमान श्रीमता गोत्रम गदमाल गोत्रो दोष्या चंगे नाम देश्या सुब्बे नाम देश्या मनोहर नाम देश्या जलजाक्षी नामनी लोकेश नाम देश्या पवन कल्याण नाम देश्या पूर्ण किशोर नाम देश्या ऐश्वर्यावृद्धम धर्मात्मा काव्य मोक्ष चतुर्विध फल पुरुषार्थम अभीष्ट फलसिद्ध्यर्थम तस्य गृहे धनधान्यावृद्ध्यर्थम सर्वदा सर्वकार्येषु विजयेषु देवस्य गृहे पुनयो सन्ति देवानां पात्वतः देवायदं मे सुमनस्मानो दिवि देवावसवो दीर्घमायो धनमित्पवन् अग्निरिव शुचिर्भव आदित्याय वा तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायु आयुर्भव इमे श्रीभगवः सुगन्धे वक्षस्थले पुण्यश्यामनाय समोदमानाय लक्ष्मी शोभोनत्रय निवस्तां देवां मनुष्योरगां नमस्तातुं कर्णादिदे कर्णया श्री रघुनाथस्य जन्मं जयातं मंगलम ऐं मुहूर्त सावधान लक्ष्मी नारायण सावधान ऐं मुहूर्त सुमुहूर्तोस्तु सुप्रतिष्ठित भक्तो श्री जाता श्री आनिर्याय श्री अभयोजन त्रिभ्यो ददातु श्री अमसाना अमृतत्वमाय मयन्द हृदयस्य विता विदद्युनो श्री एवैनं तस्यामाददाते अतमुचावशत्कृत्यं तन्दीयते प्रजापतिः ये एवं वेद महादेवे च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्रीवत्सवायुष्यमारोग्यमाविदा शोभमानं महीते धान्यं श्वेतमाल्यां श्वेतगन्धानुलेपनं श्वेताश्वं श्वेतचित्रध्वजरथपताकादि किरीटशोभितं दिव्यरमारूढं मेरुं प्रदक्षिणे कुर्वाणं ग्रहमण्डले प्रविष्टं साङ्गं सायुधं सवाहन सशक्षि सपुत्र सपौत्र सपरिवारसमेतं सर्वालङ्कारपूष्टम् आदिप्रत्यदेवो सहित ग्रहाणां मध्ये सूर्यग्रहस्य आग्नेय दिग्भागे चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि अभिमुखे करोमि आप्यायस्व समेतत् विश्वतस्वमुच्यं भवावायस्य सङ्गते आदिप्रचोदेवो सहित चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि अभिमुखे करोमि चन्द्रग्रहाय नमः इदमर्घ्यं सम्प्राप्ते बुधपूजा चकारयेत् बुधध्यानं प्रवक्ष्यामि बुद्धि पीडोप शान्तये बुधग्रहं वेदवर्णं वेदगन्धं वेदपुष्पं वेदमाल्यां भरतं वेदगन्धानुलेपनं वेदाश्वं वेदच्छत्राध्वजरथपताकादि किरीटशोभितं दिव्यरमारूढं मेरुं दक्षिणे कुर्वाणं ग्रामण्डले प्रविष्टं स्वाङ्गं सायुधं सवाहन सशक्ति सपौत्र सपरिवार समेतं सर्वालङ्कारपूष्टम् आदिप्रत्यदेवो ग्रहाणां मध्ये सूर्यग्रहस्य ईशान्य दिग्भागे उद्भुज्यस्वाग्ने प्रतिजागृह्य नमिष्टा भूते सपुंसु जयदामयञ्च पुनः कुन्वं पुष्पा पितर्भुवान् वन्वादागुंजे त्वयदन्तु वेदम् आदिप्रत्यदेवो सहित बुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि अभिमुखे करोमि बुधग्रहाय नमः इदमर्घ्यमिदं पाज्यमिदमात्मनीयं सकलाराधनै शोभनम् अस्तु पेसलुन्नायि बुधग्रहाय नमः इदमर्घ्यमिदं पाज्यमिदमात्मनीयं सकलाराधनै शोभनम् अस्तु गुरुवा अधिष्ठेतु गुरु पूजा गुरुध्यानं प्रवक्ष्यामि पुत्र पीडोप शान्तये बृहस्पति ग्रहं कनकवर्णं कनकगन्धं कनकपुष्पं कनकमाल्याम्बरं कनकगन्धानुलेपनं कनकाश्वं कनकच्छत्र
ధ్వజరత పతాకాది కిరీట శోభితం దివ్యరథమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణం గ్రహమల్లే ప్రవిష్టం సాంగం సాయుధం సవాహన సశక్తి సపుత్ర సపౌత్ర సపరివారమేతం సర్వాలంకారభూతం అధిపృతేదేవో సహిత గ్రహాణాం మధ్యే సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీ కరోమి బృహస్పతి గ్రహాయ నమః ఇదమర్ఘ్యం విదం పాజ్యమిదమాజ్ఞీయం సకలారాధనై శోభనం అస్తు బృహస్పతే అత్యదర్యోరహాజ్యుమద్విపాతిక్రత వజ్జనేషు యద్దేదయచ్చవసత్తప్రయాతదస్మాతు ద్రవిణం దేహయత్రం అధిపృచేదేవో సహిత బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీ కరోమి పెసలు ఎనకలు ఉంటాయి శనగలు బృహస్పతి గ్రహాయ నమః ఇదమద్యం మిదం పాజ్యమిదమాతులీయం సకలారాధనై శోభనం అస్తో శుక్ర అధిష్ఠేతు సంప్రాప్తే నమః అల్సంతం ఇదో ముందు పట్టునే ఇది ఆసనం శుక్రగ్రహాయ నమః ఇదమర్జం మిదం వాజ్యమిదమాత్మనీయం సకలారాధనై శోభనం అస్తో శన్యా అరిష్టేతు సంప్రాప్తే శని పూజా చకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోప శాంతయే శనైశ్చర గ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరం నీలగంధానులేపనం నీలాశ్వం నీలక్షత్రధ్వజరతపతాకాది కుడి పక్క ఆపక మళ్ళా దేవుడు ఓం భోర్భవస్వః ఓం తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వచ్చేన పరిహర్యామి అమృతమస్తు అమృతోపస్తన్వతే స్వాహ కలశస్థాపన సమయే నారికేళఫల బృహద్ బదరీఫల నివేదనం సమర్పయామి ఓం అపరాయ స్వాహ ఓం వేళాయ స్వాహ ఓం నరాయ స్వాహ ఓం సమనాయ స్వాహ మధ్యే పానీయం సమర్పయామి నాప్యాసీతరిక్షం విష్ణోద్యో సమర్పత అభ్యాంబుమిద్యసత్రోత్తాతు తథా లోకాగం కల్పయం పూగీఫలైః శకత్పూరైః నాగవల్లైః అమృతం ముక్తాచుర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం తాంబూలం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః తాంబూలం అస్య శ్రీ రుద్రస్య ప్రసస్య ఓర్షిః అనుష్ఠుప్తిన్నః శ్రీకాళాదేవత అగ్నికృతరమాయ నిస్తకాయాగం సకలద్రియే దీపాభిషేకే వినియోగः సకలస్య రుద్రాధ్యాయస్య శ్రీరుద్రో దేవత ఏకా గాయత్రీ చందః విష్ణో విష్ణువః త్రిస్తపందయः సప్తా విష్ణువः ద్వే జగత్యౌ పరమేష్ఠు ఋషిः మమ కాళాగ్నిదేవత ప్రీతి विश्वंच में महात्म में सम्मित में चंच में मयच्च में प्रेमच में नो कामच्च में होम नयच्च में वज्रंच में स्नेहच्च में वच्च में हच्च में बलच्च में द्रविणंच में संताच में प्रताच में क्षमच्च में हृदयच्च में विश्वंच में महात्म में सम्मित में ज्ञातंच में सूर्च में प्रसूच में शीरंच में लयच्च में पंचमे अमृतंचमे पंचमे नामयश्चमे जीवातुच्चमे दीर्घायत्वञ्च मे नरेन्द्रञ्चमे वयञ्चमे सुपञ्चमे जयनञ्चमे सुषाचमे सुरञ्चमे ओम शान्ति 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 ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्र धन्यवाद ओम नमस्ते रुद्र मन्यवा उतोत ईशवे नमः नमस्ते अस्तु तन्वने बाहुभ्यां तते नमः ध्यातैषु शिवतमा शिवं भगवते तनुः शिवासन कण्डिल पक्कन पेट्टुकोनु शिवासन अव्यायातवतया नो रुद्रमुडया याते रुद्र शिवा तनोर घोरा पापकाशिने तया नस्तनु वासन्त नमः
नमः सहमानाय व्याधिन व्याधिनीनां पतये नमो नमः ककुबाय निषङ्गिने तेनानां पतये नमो नमो निषङ्गिन विशुद्धिमते तस्कराणां पतये नमो नमो वञ्जते हरिवञ्जने तायूनां पतये नमो नमो निषेणवे परिचरायारण्यानां पतये नमो नमः सुकाविभ्यो जिगागुंवद्भ्यो मुष्टतां पतये नमो नमो निभ्यो नक्तञ्चरत्रकुन्दा वो नमो नमः सख्यभ्यो गतकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुण्येभ्यो निषादेभ्यश्च वो नमो नमः ईश्वभ्यो नमस्तेभ्यश्च वो नमो नमः मृगैभ्यश्च निभ्यश्च वो नमः भवाय नुनिले नमो भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमः कपद्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च धन्वने च नमो गिरिजाय नमो रस्वाय च वामनाय च पूर्वजाय च अपरजाय च नमो मध्यमाय च अपगल्वाय च नमो जगन्याय च बुद्धियाय च नमः सोभ्याय च प्रतिसभ्याय च नमो याम्याय च खेम्याय च नमो उत्तम्याय च कल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्षाय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेनाय च शुरकाय च नमः शूराय च विन्मते च नमो वन्मिने च मधुदिने च नमो बिल्मिने च कवचिने च नमः सुताय सुखेनाय च नमो दुन्दुभ्याय च नन्द्याय च नमो धृष्टवे च कुम्भराय च नमो धूताय च नमो धूताय च प्रहिताय च नमो निषङ्गिने च सुधुमते च नमस्ते केतवे च युधिने च नमः स्वायुधाय सुगन्धने च नमः स्तुत्याय सुनले नमः स्तुत्याय च भक्त्याय च नमः कात्याय कुञ्जु नमः कात्याय च दीप्याय च नमः सूर्याय च धनस्याय च नमो नाद्याय च विष्णुतुलाय किकट्याय च प्रवाह्याय च नमः यज्ञाय च प्रवद्याय च नमः शिलाय च क्षेनाय च नमः कपद्दिने च पुरस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः तल्प्याय च गेह्याय च नमः काट्याय च कस्परेष्ठाय च नमो हृदयाय च निवेष्टाय च नमः स्वागुंसव्याय च रहस्याय च नमः शुष्काय च हृत्याय च नमो लोप्याय च लोप्याय च नमो ऊर्म्याय च सूर्म्याय च नमः पद्म्याय च पद्महृदयाय च नमो गुणमानाय च विघ्नते देवानागुं हृदयेभ्यो नमो विष्णुभक्तेभ्यो देवानागुं हृदयेभ्यो नमामि वक्तेभ्यो देवानागुं हृदयेभ्यः द्रापे अन्धतत्पते दरिद्रनीललोहिता येषां पुरुषाणां येषां पशूनां नाभेर्मा रोमो येषां किञ्चनामवतो याते रुद्रशिवामनो शिवाभिषेकमागमरुद्राय नवजेकवर्धिने खेद्वीराय प्रवरामहे मतिं यथा न शमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन् मनातरम् उडानो रुद्धोतमहमेश्वरि खेद्वीराय नमसा विदेवते यच्चन्द्रयोच्चवन्राय पिता ददस्यामुतवरुद्रप्रणयितौ मानव महान्त मुतमानोद्भकं मानवक्षन्दमुतमानोक्षितं मानो वदे पितरं मोतमातरं प्रियामानस्तनोर्दरीदिशः मानस्तोके तनय मान आयुष्मानो कोशो मानो श्वेतरीदिशः वीरान् मानो रुद्रामितो बलेत् अविष्मन्तो नमसा विदेवते आरात्ते भोक्तमुतपूर्णज्ञे केद्वीराय नमस्मेते तो तक्षाजनो अजदेव भूषदा जगत्तमयज्ञद्विपदा गृहे सुसङ्गत्तरनम्युवानमृगन्न भीमा उपहत्नमुग्रम् उडायर्ते दत्तवानो अन्यन्ते अस्मन्यो मन्दुसेनाः नर्दशे तिरुनक्तवृत्तेन चतुर्भुजगायो अवस्थिरामकुर्जस्तमष्टमेश्वस्तोकातनाय मुडया हे विष्णुमशिवटमशिवो न सुना भव
परमे वृक्षाय नमः संवतानाथ नविनाकं विप्रदागे विकृतविलोच नमस्ते अस्तु भगवः यास्ते तास्कुं विरोध नमस्मिन्यो मन्ताः सहस्राणि सहस्राबाहो तव हेदयः तासामीशानो भगवः पराचि नामका कृते सहस्राणि सहस्रशोये रुद्रादिभूम्यां तेषां प्रयोजने वदन्वान्तर्मृतिकं तादिवं रुद्रा उपस्थिताः ये वृक्षेषु तस्मिञ्जनानीलग्रीवाविलोहिताः ये भूताना मधिपतयोऽभिषिकासक्तपद्दिनः ये अन्येषु विविज्यन्ति पात्रेषु पिबतो जनान हे पतां मधिरक्षय तैलभृदा विदः हे तीर्थानि प्रचरन्ति स्मृतावन्तो निषङ्गिनः य एतावन्तस्य भूयाकुम्भस्य दिशो रुद्रावितस्थिरे तेषां राश्रयो जिनेव धन्वान् ब्रह्मसे नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिवि येषां शोदिचे दशोद्वा तेभ्यो नमस्ते नो मुडयन्तु ते यन्तिष्मो यच्च नो ఒకటి ఇట్లాంటి ప్లేట్ లేదా చిన్న ప్లేట్ లేదా స్టీల్ అట్లా ప్లాస్టిక్ విగ్రహాలు స్టీల్ వల్ల ఉంటుంది కడప లొకేషన్ చిన్న ప్లేట్ అయినా పెద్దదైనా కానీ మనం స్టీల్ ఎత్తుకురా అవును सत्यभामारताय नमः ओम सत्यग्रह रूपिणे नमः ओम सत्यप्रहरणायुधाय नमः ఈ వనమ పూలు తీసుకోవాలి చేసిన తప్పులు పూలే తీసుకోవాలి యది శాంకి చక్రీచ నందకి శ్రీమన్ నారాయణో విష్ణు వాసుదేవోభి రక్షతు మాం దోషులు తీసుకోవాలా మాం రక్షంతు మమ కుటుంబం రక్షంతు అట్లా నానావిధ పరిమళ పత్రపుష్ప అక్షతాన్ సమర్పయామి ధూర్వసి ధూర్వంతం ఎవరైనా నేనైనా వెళ్ళియద్దు ప్రతిసారి అగ్గిపులు తీసుకుంటాడు ఇది బృహస్పతి ప్రసూత స్థానం కుంభ సహా ఇలా పెట్టు పల్లెల్లో ఇప్పుడు పోతుంది దేవాన్మనిశ్చోరకాన్ సంస్థాపం కర్ణానిదే కర్ణయా మాతాండవం చేయో ఎందుకు పూర్వము ఒకనొకప్పుడు శౌనకాది మహామునులు నైమిషారణ్యమున దీర్ఘసత్రయాగమును యజ్ఞము చేయుచుండ్రి. ఆ యజ్ఞమునకు వ్యాసమహర్షి శిష్యుడైన సూత పౌరాణికుడు వచ్చి ఉండెను. మహర్షులు సూత పౌరాణికుని కలియుగమున ఏ వ్రతము చేసినా సుఖ సంపదలు కలుగు వ్రతమును గూర్చి చెప్పమలకు సూత పౌరాణికుడు ఈ శతనావ్రతమును గూర్చి ఈ విధంగా చెప్పాను. పూర్వము ఒకనొకప్పుడు నారద మహర్షి ముల్లోకములో తిరుగుతూ భూలోకమునకు వచ్చెను. భూలోకంలోని జనులు నానా విధములైన కష్టములను పడుచుంటుంది. అది చూసిన నారదుడు నేరుగా వైకుంఠంలోకి పోయి విష్ణుమూర్తిని నమస్కరించి ధ్యానం చేసి నిలుచుండెను. ఇప్పుడు భగవంతుడైన విష్ణుమూర్తి, ఓ నారద, నీవు వచ్చిన అని ఏమి, ఎక్కడి నుండి వచ్చుచుంటివి అని ప్రశ్నింపగా నారదుడు భగవంతుడైన విష్ణుమూర్తితో తను వచ్చిన కారణము చెప్పాను. ఓ స్వామి, నేను ఇప్పుడు భూలోకం నుండి వచ్చుచుంటిని. భూలోకములోని ప్రజలు అల్పాయుష్కులు, అసూయాద్వేషములు కలవారుగా ఉన్నారు. ఆ పాపం వలన దరిద్రులు, ధనహీనులు, సంతానహీనులు, సంతానమునను తిండికి లేనివారు పాప ఫలం వలన చచ్చుచు పుట్టుచు అనేక జన్మములు ఇదే కష్టములు అనుభవించుతున్నారు. వారికి తగిన మార్గం ఉన్నచో చెప్పినా నేను వారిని గట్టెక్కించుతున్నాను. నారదుడు
విష్ణుమూర్తిని అడుగగా, ఓ నారద, ఇతరులకు సహాయపడుటకు నీ స్వార్థం లేని విధంగా అడిగివి, తప్పక చెప్పేదను వినుము అని విష్ణుమూర్తి ఈ విధంగా చెప్పాడు. అన్ని వ్రతముల్లో కల్లా ఉత్తమమైన వ్రతము కలియుగం నందు అప్పటికప్పుడే ఏ కోరికతో చేయుదురో ఆ కోరిక తీరు వ్రతము సత్యనారాయణ వ్రతము కలదు. ఈ వ్రతమును చేసిన వారు దుఃఖముల నుండి గట్టెక్కుదు. సంతానం లేని వారికి సంతానము, బద్ధుడైన వారికి బంధ విముక్తి, సర్వత్రా విజయము, కడకు మోక్షము కూడా కలిగించును అన్న నారదుడు, ఓ స్వామి, ఈ వ్రతమును ఎప్పుడు చేయవలెను, ఎట్లు చేయవలెను, ఈ వ్రతమును కావలసినవి ఏమి అన్నాడుగా భగవంతుడైన విష్ణుమూర్తి నారదుడికి ఈ విధంగా చెప్పారు. ఓ నారద, వైశాఖ, ఆషాఢ, కార్తీక, మాఘ పూర్ణిమల యందును, శుద్ధ ఏకాదశుల యందును, సంక్రమణ కాలముల యందును శ్రేష్టములైనవి. ఇవి కాక కష్టములు కలిగినప్పుడు, ఐశ్వర్యములందును, గృహ వివాహాది శుభకార్యములందును, పంచాంగ శుద్ధి గల రోజుల యందును, పైన చెప్పిన మాసములే కాక అన్ని పూర్ణముల యందును, శుద్ధ ఏకాదశుల యందును ఈ వ్రతమును చేయవచ్చును. ఇది కాక తనకి ఇప్పుడు ఇష్టమైతే అప్పుడు పంచాంగ శుద్ధి తిథివార నక్షత్రము సరిగా లేకుండా కూడా ఈ వ్రతమును చేయవచ్చును. ఇందుకు కావలసిన వస్తువులు బియ్యము, వస్త్రములు, పంచ పల్లవులు, పంచామృతములు, గోధుమ నూక, చక్కెర ఇవి లేకుండా బియ్యపు నూక, బెల్లంతో 5 వంతులు వచ్చే విధంగా ప్రసాదమును తయారు చేసుకోవలేను. ఈ వ్రతము నదీ తీరమునందు కానీ, మారేడు చెట్టు మొదలెందు కానీ, లేదా గ్రామ దేవాలయం నందు కానీ, తమ స్వగృహం నందు కానీ ఈ వ్రతమును చేయవచ్చును. వ్రతము చేయ చోట ఆవు పేడ, ఆవు పంచితము అవి లేకుండా పసుపు నీళ్లు చల్లి ఎర్రమట్టితో శుభ్రముగా అలికి పసుపు, కుంకుమ, బియ్య పిండి మొదలుగా గల 5 రంగులతో ముగ్గులు వేసి మంటపమును ఏర్పరచుకోవాలి. మంటపం పైన వస్త్రములు వేసి బియ్యం పోసి బంగారుది కానీ, వెండిది కానీ, లేక రాగి, కంచు ఇతది కానీ కలశంగా పెట్టుకోవలేను. ఏవి లేకున్నా మట్టి ముతనైనను కలశంగా ఏర్పరచుకోవచ్చు. అట్లని లోభముతో ఈ వ్రతమును చేయరాదు. తమ యథాశక్తిగా ఈ వ్రతమును చేయవలేను. సత్యనారాయణమూర్తిని బంగారంతో కానీ, లేక వెండితో కానీ, పంచలోహంతో కానీ చేసిన విగ్రహములు మంటపం నందు ఉంచవలేను. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ ధాన్య ఆవాహన పూజ చేసి తరువాత లక్ష్మీ సత్యనారాయణ ప్రతిమలకు ప్రాణప్రతిష్ఠ చేసి పంచామృత అభిషేకము, ధ్యానాది పూజలు చేయవలేను. ఈ విధంగా చేసిన వారికి కలియుగం నందు ఇష్టసిద్ధి కలుగునని నారదుడికి భగవంతుడైన విష్ణుమూర్తి చెప్పానని విష్ణుమూర్తి చెప్పానని సూతుడు మహర్షులకు చెప్పినవాడాయను. పైన బొచ్చు వెళ్తామని ఫస్ట్ బావి పోరాటైనా నీటి భిన్న అవుతుంది. నువ్వు గమ్మునుడుగా మాకు 10 సంవత్సరం అయిపోయింది. అవుతుంది ఈసారి నేను పట్టుకుంటే నీకు దేవుడి కాదు తప్పు. అదే నేను చెప్పింది. ముగ్గురు ఒకే మండపంలో చేసుకోండి. నువ్వు చేసుకో, మనం చేసుకుంటాం. మిత్రచ్చ మహేంద్రచ్చ మే వర్ణచ్చ వేంద్రచ్చ మే స్పష్టాచ మహేంద్రచ్చ మే ధాతాచ మహేంద్రచ్చ మే విష్ణుచ్చ మహేంద్రచ్చ మే శునౌచ మహేంద్రచ్చ మే వర్ధచ్చ మహేంద్రచ్చ మే విశ్వేచ మే దేవా ఇంద్రచ్చ మే పృథ్వీ చ మహేంద్రచ్చ మే అంతరిక్షం చ మహేంద్రచ్చ మే జ్యోచ్చ మహేంద్రచ్చ మే దేహచ్చ మహేంద్రచ్చ మే మూర్ధాచ మహేంద్రచ్చ మే ప్రజాపతిచ్చ మహేంద్రచ్చ మే అగంసచ్చ మే రశ్మిచ్చ మేధాభ్యచ్చ మేరి పతిచ్చ ఉపాగంసచ్చ మే. అడుగుగా సూతుడు మహర్షులకు ఈ కథ చెప్తున్నాడు. పూర్వము కాశీపట్నం నందు ఒక బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు బాగా చదువుకునేవాడు. ఆచారము తప్పకుండా స్నాన సంధ్యావందన దేవపూజలు చేసేది సద్బ్రాహ్మణుడు. కానీ దరిద్రంతో కడకు భోజనం గడుచుట కూడా బ్రాహ్మణుడికి కష్టంగా ఉండెను. ఆయన సంధ్యావందన దేవపూజాదులు అగ్నిహోత్రము చేసుకుని భిక్షమునకు పోయి భిక్షములో వచ్చిన దానితో భార్యా పిల్లలను పోషించుకుంటున్నాను.
ఒకనాడు విష్ణుమూర్తి ముసలి బ్రాహ్మణ రూపంలో దర్శనమిచ్చి, ఓ బ్రాహ్మణ, వేదాంగంలో చదివిన సదాచారవంతుడు, నిష్ఠాగరిష్టవు, ఎందులోకి దరిద్ర బాధ అని అడుగగా, భగవంతుడైన వృద్ధ బ్రాహ్మణుడు, స్వామి, దరిద్ర బాధను జయించుటకు చేతకాక ఈ విధంగా బాధపడుతున్నాను, తమకేదైనా తెలిసి వినా తెలపండి, ఆచరించేదను అనగా, భగవంతుడైన వృద్ధ బ్రాహ్మణుడితో, సత్యనారాయణ వ్రతం ఆచరించిన నీకు ఈ బాధలు తొలుగును అని నారదుడికి చెప్పిన విధంగా విధి విధానంలో కూడా చెప్పాను. అందులో ఆ బ్రాహ్మణుడు, రేపటి దినం భిక్షంలో నాకు ఏమి దొరుకునో దానితో ఈ వ్రతము తప్పక చేసేదనని ప్రతిజ్ఞ చేసెను. అంతలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు మాయమయ్యాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి, అతడు భగవంతుడేనని నమ్మి ఎట్లు వివ్రతం చేయదునని రాత్రి ఎంతయో నిద్ర రాక ఆలోచించుచుండెను. తెల్లవారుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని భగవంతుడు నమస్కరించుకొని, ఓ స్వామి, ఈనాడు భిక్షంలో ఏమి వచ్చునో దానితో నా శక్తి వంచనము లేక నీ వ్రతము చేసేదనని భగవంతుడు మాటికి నమస్కరించుకొని భిక్షమునకు పోయాను. ఆనాడు భగవంతుడు కృపతో ఎక్కువగా భిక్షము సంపాదించను. దానితో కావలసిన వస్తు సామాగ్రులు తీసుకుని యథావిధిగా వ్రతము చేసిన. నాటి నుండి క్రమక్రమంగా కలిసి వచ్చి దరిద్ర బాధ నుండి గట్టెక్కెను. అయినను ఆ బ్రాహ్మణుడు వ్రతమును వదలక ప్రతి నెల వ్రతము చేయుచుండెను. ఇట్లు ఒకప్పుడు వ్రతము చేయుచుండగా కట్టెలు అమ్ముకునేవాడు ఒకడు దప్పికొని మంచినీళ్ళ కొరకు ఆ బ్రాహ్మణుని ఇంటికి పోయాను. వ్రతము చేయుచున్న బ్రాహ్మణుని చూచి ఆ వ్రతమగు వరకు ఉండి ఆ బ్రాహ్మణుడు ఇచ్చిన తీర్థప్రసాదం తీసుకుని, స్వామి, మీరు చేసిన పూజ ఏమి, దీనిని ఎవరైనా చేయవచ్చునా అని కట్టెలమ్ముకునేవాడు బ్రాహ్మణుని అడిగాడు. అందులకు బ్రాహ్మణుడు, అయ్యా, ఈ వ్రతం, దీన్ని 4 జాతుల వారు, ముతైదులు, పెళ్లి కాని కన్యలు, స్త్రీలు, పురుషులు ఎవరైనా చేసుకునవచ్చు. నేను కూడా ఒకప్పుడు నీకన్నా హీనంగా భిక్షాటనం చేసి జీవించుచుంటిని. ఈ వ్రతము చేసినది మొదలు నాకు కూడా కలిసి వచ్చి బాగున్నాను అని చెప్పాను. ఇప్పుడు కట్టెలమ్ముకునేవాడు, నేను కూడా ఈనాడు కట్టెలమ్మగా ఏమి వచ్చునో దానితో రేపటి దినం వ్రతము చేయదనని మంచినీళ్ళు త్రాగి ధనవంతులు ఉన్న వీరికి కట్టెలు తీసుకుని పోయాను. దైవం మాయచే రోజు వచ్చు దానికంటే 2-3 కట్టెలు అమ్ముడు పోయాను. దాంతో ఆ కట్టెలు అమ్ముకునేవాడు వ్రతము కావలసిన సామాగ్రిని తీసుకుని వచ్చి వ్రతము చేసాను. అప్పటికి నుండి తన క్రమక్రమంగా కట్టెల వ్యాపారి ప్రతి నెల వ్రతము చేయొచ్చు. అంత్యమున స్వర్గమునకు వెళ్ళినవాడు ఆయన పరిపాలించుచున్నాడు. అతనికి సర్వ ఐశ్వర్యములను సంతానం లేకుండాను. సంతానం కొరకు భార్యతో కూడి భద్రశీల నది తీరమున సత్యవ్రతమును చేయుచుండెను. అదే సమయం ముందు ఒక వర్తకుడు పడవలతో వ్యాపారం చేస్తానం కొరకు ఈ వ్రతము చేయుచున్నానని వర్తకునితో చెప్పాను. అట్లయినా నాకు సంతానం లేదు, సంతానం కలిగిన ఈ వ్రతము చేయుదునని రాజుతో అన్నాను. అతడు ఇల్లు చేరి ఈ విషయం భార్య అయిన లీలావతితో చెప్పాను. కొంతకాలమునకు లీలావతి గర్భమై 10వ మాసమున స్త్రీ శిశువును ప్రసవించెను. కళావతి అని నామకరణం చేసింది. ఒకనాడు లీలావతి వర్తకునితో, సంతానం కలిగిన సత్యవ్రతము చేయదమనుకుంటుమి, ఆ వ్రతము చేయదమనగా ఆ వర్తకుడు లోకి, కావున అమ్మాయి వివాహకాల ముందు వ్రతము చేయదమనేది. కాలగర్భంలో 16 సంవత్సరములు గడిచిపోయింది. కానీ వర్తకుడు వ్రతము చేయలేదు. బుద్ధిమంతమును పోయి అన్ని లక్షణంలో కలిగిన వైశ్య కుమారుని పిలుచుకొని వచ్చింది. అతడు బంధుమిత్రులందరికీ నచ్చను. కన్యాదాన పురస్కారంగా వివాహము జరిపించింది. కానీ అప్పుడు కూడా వర్తకుడు వ్రతము చేయలేదు. కొంతకాలం గడిచిన తరువాత అల్లునితో కలిసి వ్యాపారార్థము పడవల్లో రథసారపురమునకు పోయి సముద్ర తీరమున పడవలు నిలుపుకుంది. ఆ రోజు రాత్రి రథసారపురమును పరిపాలించే చంద్రకేతు మహారాజు అంతఃపురంలో దొంగలు ప్రవేశించి రాజాభరణములు దోచుకుంది. దొంగలు కోటగోడ దాటి తిరిగి పోవునప్పుడు రాజభటులు వెంటబడి తరిమిది. ఆ దొంగలు సముద్ర తీరమునకు పరిగెత్తి దిక్కుతోచక వారు దోచుకున్న రాజాభరణమునందు వర్తకుని పడవల యందు పారవైచి చీకట్లో కనపడకుండా పోయింది. రాజభట్లు కొత్తగానున్న ఆ వర్తకుని అనుమానించి పడవలు పరిశోధించింది. పడవల్లోనున్న రాజాభరణమును చూసి వీళ్ళు వ్యాపారులు కాదని, ఇదే విధంగా అనేక చోట్ల దొంగిలించి ఉందని అనుమానించి రాజు సమక్షమునకు తీసుకుని పోయి రాజుకు నివేదించింది. ధర్మవంతుడు అయ్యూ కూడా చంద్రకేత మహారాజు దైవ వశమున
విచారించకుండా దండముతో కూడా దొరికిన వారు దొంగలేనని వారిని కారాగారం నందు బంధించి వారి ధనమును ధనాగారములు చేర్చమని భటులకు ఆజ్ఞాపించను. ఈ విధంగా వర్తకుడు అల్లుడు పరివారంతో కూడా జైలు పాలైది. ఇట్లుండగా ఇంటి వద్ద తల్లి కుమార్తెలుండగా ధనమును దొంగలు దోచుకునేది. ఇల్లు కాలిపోయాను. ఆది వ్యాధులతో బాధపడుతుంది. కడకు భోజనమును దొరుకుట కూడా కష్టమై కుమార్తె కళావతి బ్రాహ్మణుల ఇళ్ల దగ్గర ఉదయం సత్యవ్రతము జరుగుతుండెను. అది చూచి ఆమె కూడా ఆ స్త్రీలతో పోయి కూర్చుండెను. ఆ వ్రతమును చూచు తాను భిక్షములకు వచ్చిన మాట మర్చిపోయి వ్రతం పూర్తి అయ్యే వరకు అక్కడనే ఉండెను. తరువాత వారు ఇచ్చిన తీర్థప్రసాదం తీసుకుని రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చెను. ఇంత పొద్దుపోయినది ఏమమ్మా అని తల్లి అడుగుగా, బ్రాహ్మణుల ఇంట సత్యావ్రతము చేయుచుండేది. భిక్షం మాట మర్చిపోయి అక్కడనే ఉండి వ్రతం పూర్తయిన తరువాత ఇదిగో తీర్థప్రసాదం తీసుకుని వచ్చి తినే అని తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లికి వ్రతము చేయలేదని జ్ఞాపకమునకు వచ్చిన కుమార్తెతో, అమ్మ నీవు పుట్టుకు ముందు మేము కూడా ఈ వ్రతము చేయవలేనని సంకల్పించుకుంటుంది. ఆ వ్రతము చేయకపోతే మనకు ఇన్ని కష్టములు కలిగి. అప్పుడు కుమార్తె భిక్షంతో సంపాదించుకొని వ్రతము చేయదమని ఉదయం లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి ఆమె భగవంతుడికి, ఓ భగవంతుడా, ఈనాటి భిక్షాటంలో ఏమి సంపాదించదనో దానితో వ్రతము చేయదమని భిక్షములకు పోయాను. భిక్షములో వచ్చిన దానితో వ్రతంలో కావలసిన సామాగ్రిని సేకరించుకుని తల్లి కుమార్తెలిద్దరూ తమ భర్తల యొక్క క్షేమం కొరకు వ్రతము చేసింది. ఆనాటి రాత్రి స్వప్నములో సత్యనారాయణ స్వామి చెన్నకేతు మహారాజు కనిపించి, నీవు ఇది వరలో బంధించిన వర్తకుడు దొంగ కాదు, వ్యాపారి. అతని ధనమును అతని రెండింతలుగా ఇచ్చి పంపించు. అట్లు చేయకుండా నీ రాజ్యమును సర్వసంపదలను నాశనం చేయదనని భగవంతుడు చెప్పానండి. భగవంతుడు చెప్పిన విధంగా కలలో రాజుకు వచ్చాను. ఉదయమున్నే రాజు కొలువు తీరి సభాసదులను స్వప్న వృత్తాంతము చెప్పారు. సభలోని శాస్త్రజ్ఞులు నీ స్వప్నము నమ్మదగినది కోరారు. తరువాత వారికి మంగళస్నానం చేయించి నూతన వస్త్రములు ఇచ్చి వారి ధనము వారికి ఇప్పించి, మీరు వచ్చి చాలా కాలమైనది, తిరిగి ఇంటికి పొండి అని వర్తకుణ్ణి రాజు సగౌరవంగా సాగనంపెను. ఉత్తరాపశ్చిమస్తప్రక్షాళనం పాదప్రక్షాళనం శుద్ధాచమనీయం సమర్పయామి. సముద్ర తీరమునకు వచ్చి తమ ధనమును పడవల యందు చేర్పించుకొని ప్రయాణమునకు సిద్ధమైరి. అప్పుడు సత్యనారాయణ స్వామి వారిని పరీక్షించుట కొరకై సన్యాసి రూపం వచ్చి, ఓ వర్తకుడా, నీ పడవల యందు ఏమి ఉన్నవి అని అడుగగా, ఆ వర్తకుడు అవహేళనగా, సన్యాసి వాడికి సంసారమైన మాతో పని ఏమి? చూడగా నువ్వు దొంగ సన్యాసి వలె ఉన్నావు. మా పడవల యందు తీగలు, ఆకులు, పుల్లలు తప్ప విలువైనవి ఏమీ లేవని ఎగతాళి చేసింది. అందులకు ఆ సాధువు అట్లే కానిమ్మని సముద్ర తీరమున నడిచిపోవుచుండెను. ప్రయాణమై పడవలు చూచుకొనగా వెండి, బంగారు, రత్నములు, ఆభరణములు బదులుగా పుల్లలు, తీగలు, ఆకులే ఉండెను. అప్పుడు వర్తకుడు దుఃఖముతో సర్వధనము నాశనమైనది, ధనము లేని వాణ్ణి భార్య గౌరవించదు, కుమారుడు దరిచేరదు, బంధుమిత్రులు అవహేళన చేయగల శక్తి ఆ సన్యాసికే ఉండవలేనని అల్లుడు చెప్పగా, వర్తకుడు పరుగున పోయి ఆ సన్యాసి పాదములు పట్టుకొనెను. అప్పుడు ఆ సన్యాసి, నీ బుద్ధి మంచిది కాదు, నన్నే ఎగతాళి చేసిటివి, భగవంతుడికే మోసం చేసిటివి అనగా, అప్పుడు వర్తకుడు, మహానుభావ, బ్రహ్మ మొదలైన దేవతలు, అత్రి మొదలుగా గల మహర్షులు, నారదాది దేవర్షులు చాలా కాలమైనదని ఇంటిమునకు పడవలను ప్రయాణింపజేసి భర్త చనిపోయినాడని భర్త యొక్క పాదుకలు చూసుకొని సిద్ధపడ్డాడు. అప్పుడు వర్తకుడు యొక్క దుఃఖమునకు అంతే లేదు. లేఖలేక కుమార్తె అల్లుడు మిగిలిపోవుట కుమార్తె సహమనమునకు సిద్ధపడుతా చూసిన వర్తకుని యొక్క దుఃఖమునకు అంతే లేకుండా, అప్పుడు అశరీరవాణి, నీ కుమార్తె నా పూజ చేసి తీర్థప్రసాదములు తీసుకున్నాక మర్చినందున ఇటు దుఃఖము కలిగినది అనే వాక్యములు వినపడదు. వెంటనే ఆమె ఇంటికి పోయి తీర్థప్రసాదం తీసుకుని వచ్చాడు. ఆమె వచ్చేసరికి అల్లుడున్న పడవ తేలి అల్లుడు సురక్షితంగానే ఉండడు. అప్పుడు కుమార్తె పడవలు తీరం చేరినవి, ఆలస్యమందులకు ఇంటికి పోవడమని
అప్పుడు వర్తకుడు అమ్మ నా బుద్ధి మంచిది కాదు, ఇంటికి పోయిన నా మనసు ఎక్కుమారును కనుక ఈ భద్రశీల నదీ తీరంనే సత్యవ్రతము చేయుదునని మొక్కుకుంటుంది. రేపటి దినం ఈ నదీ తీరమునే వ్రతం చేసుకుని ఇంటికి పోవడం అనగా వ్రతం అసత్నే చేసుకుని ఇల్లు చేసి తరువాత ఆ వర్తకుడు తన జీవితాంతం ప్రతి పూర్ణిమలయంలో సంక్రాంతులయంలో నెలకు నిందతూరు వ్రతం చేసి కడకు సత్యపూర్వముకు వెళ్ళిన వాడాయను. వ్రతం కన్నా తీర్థప్రసాదము ముఖ్యం. తీర్థప్రసాదము స్వీకరించినందున తనకి ఇట్టి దుఃఖము కలిగిన మహారాజా అని గొల్లలు చెప్పింది. అప్పుడు ఆ రాజు గొల్లలతో కలిసి ఆ అరణ్యం నందే సత్యవ్రతం చేసి సంతానవంతుడై ప్రతి నెల ఏకాదశి ఎందుకు వ్రతం చేస్తూ జీవితాంతం కైలాసములకు చేరండి. ఓ మహర్షులారా, ఇది కలియుగం నందు అప్పటికప్పుడే ఫలితం ఇచ్చు వ్రతం. దీనిని బతులైన వారు చేసిన పనులు విముక్తులవుతుంది. సంతానం లేని వారికి సంతానము, దరిద్రులు ధనవంతులవుతారు. మానవులకు సకల కోరికలు నెరవేర్చేది వ్రతము ఈ సత్యవ్రతము. విమూర్త్యాత్మక పరబ్రహ్మ స్వరూపమే ఈ సత్యనారాయణుడు. బ్రహ్మ విష్ణు మహేష్ ముగ్గురు కలిస్తే ఎవరైతారో వాళ్ళే ఈ సత్యనారాయణుడు. పంచామృత నివేదన ఓం మధ్య మధ్య ప్రక్షాళనం పాద ప్రక్షాళనం శుద్ధ ఆచమీయం పూజీ పరమాయుక్తం నాగవదం బుక్సామాయుక్తం తాంబూలం అపూప నివేదన ఓం భోమల్ భోమ్నాద్యో నాంతరిక్షం మహిత్వా ఉపస్థే జయాలదే ఆయనగో కృష్ణకు అందరికి ఇవ్వాలి. ఒక ప్లేట్ కావాలి. ఆయన చేతులు కాదేమో ఆయనగో కృష్ణకు వేదహన్ మాత్రం ఉదరంజ ప్రేంద్వ దిగం గడ్డా విరాట్ వాక్పత గాయత్రియ ప్రత్యక్ష హజ్జవే నక్షత్రానాదపాన మహాలక్ష్మి పాదోదకం చక్కెర తక్కువ ఉందా? మహద్భవతి తద్వ్యాప్తి సర్వసిద్ధి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఆయుర్దే భగవతాం ఆయుర్దే భగవతాం దేవతో ఐశ్వర్యమవ్యాగతాం పుత్రాం భద్రగుణాన్ దదాతు భవతాం సూత్రానుమాన్యం ఫలం శ్యామక్కామపితామహర్షాంకకాయీ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. స్వస్తి సర్వే గ్రహాః సమక్షత్రాః శుభ ఏకాదశత్కాః ఫలదావర్తః పుత్రేదాతు ప్రసన్నావతాభే జాతస్య ఆదిర్యాయ శ్రీయమ్మభ్యో దయాతో శ్రీమతాం అమృతత్వమాయన్ గమాయో ధనమెట్టో Gracias.